ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అనే అంశంలో మనకు లభించిన ఆణిముత్యం అలనాటి మధుర జ్ఞాపకాల్ని మన ముందుకు తెస్తున్న చిత్రం 1962లో విడుదలైన ఎన్టీఆర్ నటించినటువంటి రక్త సంబంధం. అన్నా చెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఇది చాలా ఆ రోజుల్లో అందరూ కూడా అసలు నిజంగా ఎంతో ఆదరించారనమాట. అన్నగారిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అలాగే చెల్లెల పాత్రలో నటి శిరోమణి మహానటి సావిత్రి నటించారు. వారు నటించారు అనే కంటే ఆ పాత్రలో జీవించారని చెప్పవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికర అంశాలు అన్నీ చివరిలోనే ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది మిత్రులు వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మిత్రులకి షేర్ చేయండి. ఇక ఆ రోజుల్లో టాప్ రేంజ్లో ఉన్నటువంటి హీరోయిన్లు ఇద్దరు అన్నా చెల్లెళ్ళ పాత్రల్లో నటిస్తే ఎవరు రిసీవ్ చేసుకుంటారు, దర్శక నిర్మాతలు ఎందుకింత సాహసానికి పూనుకున్నారు అని అనేక విమర్శలు వచ్చాయి. కొంతమంది పెద్దలు ఒక అడుగు ముందుకేసి సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా విమర్శించారు. ఆ విషయం అలా ఉంచితే ఆ సినిమాకు ప్రాణమైనటువంటి రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి మీద అంటే ఆయన తీసుకున్నారు ఈ సినిమాకి రచయితగా. ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన హాస్యంలో చాలా ఆరితేరిన వారు అని అందరికీ తెలుసు. అయితే ఆయన ఇంత హెవీ డ్రామా ఉన్న సినిమా, శోకపూరితమైన స్క్రిప్టు, మాటలు ఆయన రాయగలడా, ఆయన వల్లేమవుతుంది అని అందరూ అన్నారు. అప్పుడు నిర్మాత డూండి గారు, నవరసాలు రాయగలిగిన వాడే రచయిత, ముళ్ళపూడి వారు అన్నీ రాయగలరు, ఆ సమర్థత ఆయనలో ఉంది అని ఆ బాధ్యత ఆయనకు అప్పగించారు. అయితే ఇక్కడ ముళ్ళపూడి వారు డూండి గారు తన మీద పెట్టినటువంటి బాధ్యతను చక్కగా వినియోగించుకొని 2 వారాల్లో స్క్రిప్ట్ని అత్యద్భుతంగా రాసి ఆయనే చేతిలో పెట్టారు. డూండి గారు సినిమాలన్నీ కూడా మీరు చూస్తున్నది డూండి గారే. ఆయన సినిమాలన్నీ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు చేశారు. అన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినాయి ఆ సినిమాలు. అలాగే ఈ స్క్రిప్ట్ తీసుకురాగానే డైరెక్టర్ మధుసూదన్ రావు గారు, డూండి గారు కలిసి చాలా బాగా వచ్చింది స్క్రిప్టు అని ముళ్ళపూడి వారిని అభినందించారట. ఇక సినిమాలో ఎన్టీ రామారావు గారు నటన గురించి, సావిత్రి నటన గురించి చెప్పాల్సిన పని లేదు. చెప్పాలంటే పదాలు వెతుక్కోవలసింది. అన్నా చెల్లెల అనుబంధానికి ఉన్న ప్రేమ ఆప్యాయతలు మహోన్నతిగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. అనేక ఎమోషన్స్ సీన్స్లో నటించినప్పుడు సావిత్రి ఆ పాత్ర నటిస్తూ అందులోంచి బయటికి రాలేక అలాగే సొమ్మసిల్లి పడిపోయారని చెప్పి అనేవారు. దివిలో తారకులు, భూమిలో మానవులు, ధూళిలో కలిసిన అన్న చెల్లెళ్ళ ప్రేమ బంధాలు నిత్యమై నిలుచులే అనేటటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. మధుసూదన్ రావు గారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలకి కాసుల వర్షం కురిపించిందనమాట. చాలా అద్భుతమైన చిత్రం ఇది. అందరి కష్టం వల్ల ఈ సినిమా హిట్ అయింది అని చెప్పవచ్చు. ఒకరని కాదు. ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం ముఖ్యంగా చెప్పుకోవాలి అని అనుకుంటే నటి శిరోమణి సావిత్రి, ఎన్టీ రామారావు గారు చెప్పాలి. నమస్తే, సెలవు.